రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కుటుంబం అంతా నిలబడాలని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమీ అమలు చేయకుండా సంవత్సర కాలం గడిచినా కూడా సూపర్ 6 పథకాలు పదే పదే ఒత్తిడి చేసి మరీ చెప్పి గ్రామాన సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో, ప్రమాణ స్వీకార సమావేశాల్లో చాలా ఒత్తి పలికి అన్ని కూడా ఇస్తామని చెప్పి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా సూపర్ 6 లో ఒక్క పథకము కూడా అమలు చేయలేదు. అదే విధంగా ఇవి కాకుండా సుమారు 140 పైన హామీలున్నాయి. ఈ హామీలన్నీ కూడా చేస్తామని నమ్మబలికారు. కానీ నమ్మించి మోసం చేసినట్లుగా ఈ రోజు ఒక్క పథకము కూడా అమలు చేయకపోగా గతంలో ఉదాహరణకి రైతు భరోసా, అమ్మ ఒడి, ఇంటింటికి ప్రతి ఒక్కరికి లక్షలాది మందికి ఇవ్వటమే మాత్రమే కాకుండా మనది వ్యవసాయ ప్రాంతం, పిఠాపురం నియోజకవర్గం వ్యవసాయ ప్రాంతం, రైతాంగం ఉన్న కుటుంబాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ ఉంటే రైతుల్ని మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా 20,000 జత చేసి 26,000 ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చాక 2 పంటలు అయిపోయాయి. 3వ పంటకి ప్రజలు రైతాంగం సిద్ధమైన పరిస్థితుల్లో ఇంకా 150,000 పై కుటుంబాలు, రైతు కుటుంబాలు ఈ పథకానికి లబ్ధి పొందే. గతంలో ఈ రోజు 150,000 కుటుంబాలని మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కూడా అందజేయలేదు. మేము అధికారులను కూడా అడిగాము, తెలుసుకున్నాము, వివరాలు సేకరించాము. ఏవో ఒక రివ్యూ అని పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అని ఒత్తి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము, 3 పార్టీలు కలిసిన ప్రభుత్వము. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ హామీలన్నీ కూడా 3 పార్టీలు ఇచ్చినట్టే, ఈ ప్రభుత్వము ముగ్గురుని నడుపుతున్నట్టే ప్రజలు ఈ రోజు చెప్పడం జరుగుతుంది. ఇవే కాదు, మీరు ఎన్ని దూరం చేశారు, వాలంటీర్ వ్యవస్థ దూరం చేశారు, ఫ్యామిలీ డాక్టర్ దూరం చేశారు, రైతు భరోసా దూరం చేశారు, సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఈ రోజు రేషన్ ఇచ్చి రేషన్ వీధికి పట్టుకెళ్లి ఇచ్చే విధానాన్ని మీరు దూరం చేశారు. ఇవే కాకుండా పథకాలు ప్రతి సంవత్సరం టంచనగా అమ్మ ఒడి పదేది, దాంతో పాపం పుస్తకాలకు దేనికో దానికి ఆ పేద కుటుంబాలు, ఆ తల్లి ఆనందంగా డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలకి చదువు చెప్పించి ఈ రోజు 3కి 4కి అని ఆశ చెప్పి అందరికి 15 అని చెప్పి 18 అని నమ్మబలికి పెన్షన్ మీకు వెంటనే ఇస్తామని చెప్పి మత్స్యకార భరోసాకు దూరం అయ్యారు, వాహన మిత్రకి దూరం అయ్యారు, అమ్మ ఒడి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ రోజు వీవర్స్ కి నేతన్న లేదు. ఇవన్నీ ఇవ్వకపోగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ ఆపు చేసి ఈ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ రోజు అన్ని ఇచ్చారు, చేశారు. మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్ గా, ఒక బైబుల్ గా భావించి ప్రతి ఒక్క మాట, ఇచ్చిన మాటను అమలు చేస్తూ ఇవ్వనై కూడా వాగ్దానాలను కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకే మేము గర్వంగా తలెత్తుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం, ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున నిలదీయగలం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వ పార్టీలన్నీ ఆనందంలో ఉన్నాయి. ఇచ్చిన పథకాలు రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదనతో ఉన్నారు. ఏ పథకం ఇచ్చారని ఈ సంవత్సరం అయ్యాక మాకు ఈ పథకం వచ్చిందని చెప్తారు, ఏ కార్యక్రమం చేశారని ప్రభుత్వం వచ్చిందాక మాకు ఆనందంగా ఉందని చెప్తారు, ఏ కార్యక్రమం అమలు చేశారని ఇస్తారు. మా ఇంట్లో జగన్ గారు ఉన్నప్పుడు ఒక్కరికే ఇచ్చారు, ఇవాళ నాకు 3కి వచ్చిందని చెప్పడానికి ఉందా? ఆ ఒక్కడికి లేదు. ఉన్నది కూడా తీసేసే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు ఇంతమంది కుటుంబ సభ్యులందరూ గ్రామాన వార్డున నిజంగా నాయకులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే
స్థానిక సంస్థల ప్రతినిధులు గాని, సంస్థాగత ప్రతినిధులు గాని, మరి జగనన్న అభిమానులు గాని, వీళ్ళందరూ కోఆర్డినేషన్ తో జగనన్న ఇచ్చిన పిలుపుని మనం జయప్రదం చేయాలి. మనం కూడా భరోసాగా పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి అందరూ ఎంత తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈ రోజు తమ నిరసన తెలియజేసి ఉప్పాడ సెంటర్ లో నిరసన తెలియజేసి శాంతియుతంగా ర్యాలీ చేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ, మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ, తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా నివాళులు అర్పించి ఈ రోజు ఈ అన్నిటినీ కూడా వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. తక్షణం ప్రజలకి అన్ని పథకాలు అమలు అయ్యే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం వేలాది కోట్లాది మంది అన్ని పథకాలు పెడితే కోట్లాది యూనిట్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు సంవత్సరమైన సందర్భంగా ప్రజలు ఆవేదనలో ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఈ 3 పార్టీలు కలిసి క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. మేము ఈ సంవత్సరంలో ఇవ్వలేకపోయాం, ఒక్క సంవత్సర కాలం మీకు నష్టపెట్టాం, ఇక్కడి నుంచి మేము వెంటనే ఇస్తామని చెప్పి వెంటనే ప్రభుత్వ పెద్దలందరూ పార్టీ పెద్దలందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను కోరుతూ వెంటనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలని తెలియజేస్తూ మరొక్కసారి మా పార్టీ కుటుంబం అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమం మీదే ఇందాక గ్రామాల నుంచి వచ్చిన కొంతమంది పెద్దలు చెప్పడం జరిగింది. 3 పార్టీలకి అధికారం వచ్చింది కాబట్టి ఆనందంగా ఉన్నారు, మాకు ఇస్తామని చెప్పి మోసం చేశారు కాబట్టి మేము ఆందోళనలో ఉన్నాం. వారి ఆనంద కార్యక్రమం మాది ఆందోళన కార్యక్రమం, మాది వాళ్ళ సంతోష కార్యక్రమం, మనది ఇబ్బందికర కార్యక్రమం అని చెప్పి వాళ్లే చెప్పడం జరుగుతుంది. ఒకటే స్లోగన్ ఇచ్చారు, కూటమి పార్టీలన్నీ ప్రభుత్వంలో ఉన్నాయి, ఆనందంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఆందోళన ఆవేదనలో ఉన్నారని చెప్పి వారికి వారే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము అదే చెప్తున్నాం, నిజంగా వాళ్ళకి వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. ఏదో ఇప్పుడు ఇది అడిగితే ఇంకోటి చెప్పి, ఇంకోటి అడిగితే ఇంకోటి చెప్పి, ఈయన ఒక ప్రశ్న అడిగితే ఈయన మీద ఏదో చెప్పి, ఇది కాదు. ఇచ్చిన హామీలేంటి, చెప్పినవేంటి, ఇవే కాకుండా ఇవి మాత్రమే కాకుండా 10th క్లాస్ ఫెయిల్యూర్, 10th క్లాస్ బోర్డు హిస్టరీలో ఇన్ని వేల మంది రీవాల్యుయేషన్ కి పెట్టడం అంటే ఇదే ఫస్ట్ టైం. డిఎస్సి విద్యార్థులందరూ గోల పెడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళ అభ్యర్థులను స్వీకరించరా? రైతు భరోసా కేంద్రాలు మూతేసి గోను సంచులని ఎలకలు కొట్టే పరిస్థితిలా? ఇక్కడేమో రైతుకి ధాన్యం కొనరా, వాళ్ళకి సంచులు లేవా, వర్షం వస్తే లేదా, గిట్టుబాటు ధర లేదా, ధాన్యం కొనరా, ఎలాగా? వాలంటీర్కి మీరే చెప్పారు, ముందేం చేశారు? వాలంటీర్లు అందరూ దొంగలు, కిడ్నాపర్స్ అని చెప్పారు. మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పటికి ఇన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళని మభ్య పెట్టాలని ఆలోచన చేసి నీకు 10,000 రూపాయలు ఇస్తా, మేము నెగ్గిన వెంటనే 10,000 రూపాయలు ఇస్తా, మీరు పూతరేక ప్యాకెట్లు తండి అన్నారు. పాపం ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చినాయి, పూతరేక ప్యాకెట్లు పెట్టుకుని నుంచుని ఉన్నారు. వాళ్ళ జీవితం అస్తవ్యస్తం రేకులు అయిపోయింది, జీతం లేదు, జీవితం లేదు. అంతేకాదు MDU వెహికల్స్ 20,000 మంది ఆధారపడ్డారు, ప్రజలకి దగ్గరగా ఉంది. ఇవన్నీ ఒక్కొక్క వ్యవస్థ. మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మేనిఫెస్టో పరిశీలన చేయండి. ఎవరు వద్దు, మేము ప్రతిపక్షాలు కూడా వద్దు, 3 పక్షాలు కూర్చుని ఏది ఇచ్చారు ఏది ఇవ్వలేదని చెప్పి ఇది అందరూ బాధ్యత వహించాలి. ఒక్క తెలుగుదేశం అధికారం చేస్తుంది కాబట్టి తెలుగుదేశం మాత్రమే కాదు, ఎందుకంటే అందులో మంత్రివర్గంలో పైన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలు కూడా పంచుకున్నాయి కాబట్టి సమిష్టి బాధ్యత. కాబట్టి ఏ పథకాలు అయితే ఇవ్వలేదో, ఒక్కొక్క కుటుంబం ఎన్ని లక్షలు నష్టపోయిందో, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారో ఇవన్నీ పరిశీలించుకుని ఈ ఒక్క సంవత్సర కాలంలో నష్టపోయిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం క్షమాపణ, 3 పార్టీల కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. జగన్ గారి మీద ఉండే నమ్మకం, జగన్ గారి మీద ఉండే ప్రేమ, జగన్ గారి మీద ఉండే గౌరవం, అంతేకాదు జగన్ గారి మాట మీద ఉండే వాళ్ళకి గౌరవాన్ని బట్టి అందరూ కూడా రావటం జరిగింది. ముఖ్యంగా ఒకటి, మేము ఇన్ని వేల మంది వచ్చామని ఈ రోజు సంతోషంగా లేము. మేము పేద ప్రజలకు పథకాలు వస్తే మేము సంతోషంగా ఉంటాం, పేదవాడికి డబ్బులు వస్తే మేము సంతోషంగా ఉంటాం, అమ్మఒడి పొంది అమ్మ ఆనందంగా ఉంటే మాకు సంతోషంగా ఉంటాం, తల్లికి వందనం వచ్చి అమ్మ ఆనందంగా ఉంటే సంతోషిస్తాం, రైతుకి భరోసా వస్తే సంతోషిస్తాం. కాబట్టి మా సంతోషం వాళ్ళకి పథకాలు వచ్చినప్పుడే, మా వేడుకలకి పథకాలు వచ్చినప్పుడే, మా వేడుకలు ఆనందంగా ఉన్నప్పుడే
ఆ వేడుకలు సంతోషంగా ఉన్నప్పుడే. అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రజలందరి తరపున ఉంటుంది ఉంటుంది ఉంటుంది.